మీ అనూస్ సిస్టర్ని. అయితే ఇది ఆధ్యాత్మికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదిగే వేటు మోక్షాలు. మనము మీకు ఏ కష్టాలున్నా కూడా హస్బెండ్ వైఫ్ కాదు, పిల్లలతో కాదు, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు, ఇవన్నీ కూడా మనము మీ కర్మల ద్వారా వచ్చేవైనా లేకపోతే ఈ ఎర్త్బౌండ్ స్పిరిట్స్ వల్ల వచ్చేవైనా కూడా మనం వీటిని ఈజీగా తీసేసుకునే డ్రీమ్ వల్ల కనెక్షనే ఈజీగా తీసేసుకునే మార్గాన్ని చెప్తాము. అలాగే వేటు మోక్ష అంటే మోక్షానికి దారి. మీలో ఉన్న కోపాలు, బ్లాక్స్, అర్షద్ వర్గాలు ఇవన్నీ కూడా ఈజీగా మన ఆస్ట్రల్ మాస్టర్స్తో రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇప్పుడు సర్జరీలు అవసరం, మోకాలు నొప్పి ఉంది, సర్జరీ అవసరము, లేకపోతే గుండెలో ఏదైనా వాల్వ్, పేస్ మేకర్ ఇలాంటివి ఉన్నా కూడా ఈ యొక్క యాస్ట్రల్ సర్జరీస్లో మీకు నయం కావడానికి పూర్తిగా హెల్ప్ అవుతుంది. యాస్ట్రల్ మాస్టర్స్ వచ్చి చేస్తున్నారు. ఇది నేను మిమ్మల్ని టచ్ చేసి చేయను. సో ఇది ఒక మనుషులు చేసేది కాదు, దేవతలే వచ్చి. అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ దేవతలు వచ్చి చేయడానికి పూర్తి ఎనర్జీస్ని, అంటే మనం కలిసికట్టుగా ఉంటే ఎంత మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది అన్నది ఇక్కడ తెలుస్తుంది మనకు. ఆ ఆత్మశక్తిని పెంచి మిమ్మల్ని ఆత్మ అనే ఒక స్టేజ్కి మెడిటేషన్లోకి తీసుకెళ్ళి, చాలామంది మాకు మెడిటేషన్ చేయరాదంటారు, చేయరాని వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ శక్తి వల్ల, అందరు ఎనర్జీస్ వల్ల ఆటోమేటిక్గా మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోగలుగుతాము. అంటే ఒక డీప్ స్టేజ్, శూన్య స్థితికి పోగలుగుతాం. అప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి మన బాడీలో ఉన్న రుగ్మతల్ని రిలీజ్ చేయగలుగుతారు, అర్షద్ వర్గాల్ని రిలీజ్ చేయగలుగుతారు. మనలో ఉన్న ఫోబియాలు, అంటే నీళ్ళంటే భయం, ఎత్తంటే భయం, ఇవన్నీ కూడా పోతున్నాయి. లేకపోతే మనం వేరే మనుషులంటే భయం, ఇంకోరితో చెప్పాలంటే భయం, ఇలాంటివన్నీ కూడా మన ఇన్సెక్యూరిటీస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. మనలో ఉన్న బ్లడ్ ప్రెషరు, షుగర్ ఇవన్నీ కూడా దీంతో రిలీజ్ అవుతున్నాయి. ఎంతో అద్భుతాలు చూస్తున్నాం మేము. అయితే దీనికి మనకు హనుమంతుడు మనకి ఛానలింగ్, అంటే అండగా ఉండి చేపిస్తున్నాడు. ఇది ఒక వ్యక్తి చేసేది కాదు, ఒక మాలో వాలంటీర్స్ 100-180 మంది ఉన్నారు. అందరం కలిసికట్టుగా చేసుకునే ప్రయాణం ఇది. అయితే మీకు ఈ రుగ్మతలు తగ్గాలి అంటే మీరు సృష్టికి సహాయకారులుగా మారుతారనమాట. అంటే ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని నెగిటివ్ మాట్లాడకుండా అద్భుతమైన జీవితాన్ని జీవించే విధానాన్ని మీరు ఎన్నుకొని మీరు సృష్టికి సహాయకారులుగా మాస్టర్సే మారుస్తారు. మారి అప్పుడు మీలో ఉన్నాయన్నీ రిలీజ్ చేసుకొని మీరు ఫ్యామిలీతో ఎంతో హ్యాపీగా సంతోషకరమైన జీవితాన్ని జీవించవచ్చు. అయితే ఈ సంతోషాన్ని ఆపేది కొంతమంది పిల్లల్లో ఆత్మహత్యలు చేసుకుంటామని, అలాగే డ్రింక్స్కి అలవాటు పడుతున్నారు. దీనికి కారణం మన చనిపోయిన ఆత్మలు ఇక్కడే భూమిపైన ఉండడం వల్ల వాళ్ళు ఈ పిల్లల లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళని చచ్చిపోమని లోపల నుంచి చెప్పడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకని ఫ్రెండ్స్, మీరందరూ కూడా అద్భుతంగా మీరు జీవితం జీవించాలి, పిల్లల్ని మళ్ళీ నార్మల్ పిల్లలుగా చెయ్యాలి అంటే వాటిని పంపించేసేయాలి. అది ఇక్కడ ఈ మెడిటేషన్లో ఆటోమేటిక్గా అవన్నీ రిలీజ్ అయిపోతాయి. ఎందుకంటే మనం 100 మంది 500 మంది కలిసి చేసే ధ్యానం ఇది. ఎటువంటి నెగిటివ్ అయినా అర్షద్ వర్గాలు కాదు, నెగిటివ్ సోర్సెస్ అంటే ఈ యొక్క స్పిరిట్స్ పటాపంచలు అయిపోతాయి, దయ్యాలు అంటాం. ఈ దయ్యాలు పారిపోతాయి అన్నమాట. ఇలాంటి ఎనర్జీస్తో ఓన్లీ దేవతలే ఉండగలుగుతారు. సో మనలో పూర్తి మన ఫ్యామిలీ హ్యాపీగా సంతోషంగా పిల్లలతో జీవించాలి అంటే వేటు మోక్షలో మీరు ఒక్కటి అటెండ్ అయినా కూడా, ఒక రిట్రీట్ అటెండ్ అయినా, ఇప్పుడు మాకు నెక్స్ట్ సంగారెడ్డిలో ఉంది ఒకటి 24వ తారీఖు జూలై, అలాగే విజయవాడలో ఉంది 27వ తారీఖు శనివారం ఆదివారం, అలాగే మనకి వైజాగ్లో 16-17 ఆగస్టు శనివారం ఆదివారం ఉంది. హైదరాబాద్లో ముచ్చెంతల్లో జిఆర్ స్వామి ఆశ్రమంలో అంటే కంటిన్యూస్గా ఎవ్రీడే వేదాలలో మునిగి తేలే ఈ ప్లేస్లో చూడండి, ఇంకా మనకి ఎంత అద్భుతమైన శక్తులు మన దగ్గరికి వచ్చి సర్జరీలు చేయగలుగుతాయి, మనలో ఉన్న రుగ్మతలు తీసేయగలుగుతాయి. మీరు ఆలోచించండి. అది ఆగస్టు లాస్ట్ వీక్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. 29, 30, 31కి మనం ముచ్చింతల్లో జిఆర్ స్వామి కూడా ఇది అంటే మన వేదాలలో ఉంది, ఇలా చేయడం వల్ల మనలో రుగ్మతలు నయమవుతాయి అని వారు కూడా మనకి మన రిట్రీట్స్కి వచ్చి చెప్పడం జరిగింది. అక్కడ కూడా 3 రోజులు స్వామివారు వస్తున్నారు. మన మెడిటేషన్లో కూడా వారు వచ్చి చూస్తానని చెప్పారు. సో ఇవి మనకి ఎన్నో పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి క్యాన్సర్లు ఉన్న వాళ్ళు, అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు, ఇలా ఎంతో బాధలు పడుతున్న రుగ్మతలతో బాధలు పడుతున్న వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయారు. ఇది నేను ఏమి చేయట్లేదు, నాకు దీంతో
పర్సనల్గా నేను వాళ్ళని నయం చేయట్లేదు, హాస్టల్ మాస్టర్స్ వచ్చి నయం చేస్తున్నారు. అయితే నేను దానికి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాం. మ్యూజిక్, అలాంటి మ్యూజిక్ వీళ్ళని ఆత్మశక్తి లోపలికి తీసుకెళ్ళి అక్కడ రిపేర్ చేపిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి. ఇవి మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీ పిల్లల్ని తీసుకురావచ్చు. ఇదంతా మొత్తం సహా కుటుంబం చేసుకునేది, హస్బెండ్, పిల్లలు, అత్త, మామ, తల్లి, తండ్రి వచ్చే రిట్రీట్స్ ఇవి. మొత్తం ఫ్యామిలీ రండి. ఇప్పుడు మీరు చూస్తే మా దాంట్లో కూడా అందరు ఫ్యామిలీస్ వచ్చారు. చాలామంది ధ్యానం అంటే ఎక్కువ ఉమెనే వస్తారు, కానీ ఇక్కడ చాలామంది మెన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, జ్ఞానాన్ని తీసుకున్నారు. మీరు కూడా వచ్చి అసలు మనకి ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మీ డ్రీమ్స్లో మీ యొక్క కర్మల్ని రిలీజ్ చేసుకునే పద్ధతిని, ఇది రామానుజులు కూడా అవును అన్నారు. సో ఈ పద్ధతిని మనం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు నిజ జీవితంలో అనుభవించే బదులు డ్రీమ్లో అనుభవించి మీ యొక్క కర్మల్ని రిలీజ్ చేసుకునే ఏకైక మార్గం ఈ వేటు మోక్ష. అలాగే రిలీజ్ చేసుకుంటూ మీరు మోక్షానికి దారి, అంటే మనము భగవంతుడిని కలిసేంత శక్తి మనలో పొందడానికి ఈ వేటు మోక్ష మీతో ఉండి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము మా వాలంటీర్స్, మా దగ్గర కౌన్సిలింగ్ అని ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీ చెయ్యి పట్టుకుని మీ పిల్లల్ని కూడా ఆ యొక్క బాధల్లోంచి బయట తీసుకొచ్చి మిమ్మల్ని బాధల్లోంచి బయట తీసుకొచ్చే మార్గం, ఏకైక మార్గం మీకు వేటు మోక్ష. మీరు అందరూ జాయిన్ అయ్యి అందరూ దీన్ని హెల్ప్ తీసుకోండి. ఇది మీకు మొత్తం ఫ్రీ. ఉత్త ఖర్చుల మందం మాకు ఎంత అవుతుందో అవి ఛార్జ్ చేస్తాం. మీరు పే చేసుకోలేకపోతే ఫ్రీగా రావచ్చు. ఇది కంపల్సరీ పెయిడ్ ప్రోగ్రామ్ కాదు, ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఓన్లీ సేవ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.